అండ్ అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం చేసి చేసి చిన్నలింగపూర్ దగ్గరలో ఉన్నాము. మీరు ఇంతకుముందు వీడియోలో మనకు రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది కప్పలకుంట నుండి ఈ ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వరకు ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిందో మీకు ఇంతకుముందు వీడియోలు చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. కప్పలకుంట నుండి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు మనకు ఒక 3.1 కిలోమీటర్స్ వచ్చింది. 3.1 కిలోమీటర్స్ వచ్చింది. మరి ఇక్కడ నుండి వర్క్ ఎట్లా ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది మనము ఇక్కడ నుండి చూసుకుంటూ పోదాం. మళ్ళీ ఒకటి ఏంటి అని అంటే, ట్రాక్ నిర్మాణం అనేది మన సిద్దిపేట నుండి అండ్ గాజుల మచ్చపు చెరువు వరకు 9 కిలోమీటర్స్ వచ్చింది. మొత్తంలోనైతే ఇప్పుడు 12 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ వరకు అయితే ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈరోజు మనం ముందుకెళ్ళి ముందు వర్క్ ఎట్లా నడుస్తుంది, మొదటి స్లీపర్స్ ఎక్కడి వరకు వేసారు, పట్టాలు కూడా ఎక్కడి వరకు వేసి, పట్టాల సైడ్ ఎక్కడి వరకు పెట్టుకున్నారు, ఇంకా రైల్వే స్లీపర్స్ వేసి పట్టాలు వేయడానికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడి వరకు ఉంది, ఇంకా మరి మట్టి పనులు ఏమైనా నడుస్తున్నాయా, బల్లస్ట్ ఎక్కడి వరకు వేసారు అనేది ఈ వీడియోలన్నీ మనం కంటిన్యూగా చూసుకుందాం. మనము ఒక్కసారి చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్త అయ్యి కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతున్నందుకు చాలా 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 ధన్యవాదాలు అందరికీ. వీడియోని మంచిగా ఆదరిస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా మైనస్లు ఉంటే ఒకటి చెప్పండి, నేను కూడా రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి, అంత ప్రజలది కాబట్టి ప్రజల సౌకర్యం అందరికీ తెలియాల్సిన విషయాలు కాబట్టి క్షుణ్ణంగా చెప్తున్నా అని నేను అనుకుంటున్నాను. ఇది ఓకే, రైట్. ఇది చెప్పుకుంటూ పోతా ఉంటే సోది మనకు వర్క్ ఇక్కడ ఎట్లుంది అనేది మనం వీడియోలో అనేది కంటిన్యూ చూసుకుందాం. ఇది చెప్పుకుంటూ అవుతా ఉంటే సోది గిట్లా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఆల్రెడీ స్లీపర్స్ వేస్తున్నట్టున్నారు, పైన సిక్కులు పెడుతున్నట్టున్నారు. పట్టాలంటే సైడ్కి పెట్టుకున్నారు. కానీ తొందర కంప్లీట్ కావాలి. ప్రజలకు మాత్రం తక్కువ రేట్ల దూర ప్రయాణాలు మాత్రం కంటిన్యూ వెళ్ళాలి. అది ఒక్కొక్కసారి ఇట్లా ఎందుకు. రైట్, సరే ముందుకెళ్దాంలే. స్లీపర్స్ అనేవి దీనిపైన పెడతారు, అండ్ బల్లాస్ట్ అయితే ఏదైతే లెవెలింగ్ చేసారో దానిపైన పెడతారు. మళ్ళీ తర్వాత లెవెలింగ్ చేసుకొని, మీరు ఇంతకుముందు వీడియోలు చాలా వీడియోలు చూసుకున్నారు కావచ్చు, కానీ ఇంత సేమ్ మళ్ళీ లెవెలింగ్ చేసేసుకొని ఈ పట్టాలు కూడా దానిపైన పెడతారు. లంచ్ టైం ఉన్నట్టుంది, వాళ్ళు తినేస్తారు ఒకటి. ఇది మొత్తం బల్లాస్ట్ వేసి మొత్తం తొక్కిచ్చేది దీన్ని. ఈ డైరెక్ట్ స్లీపర్స్ వేసుకుంటూ పోవడం ఈ ప్లేస్లో మాత్రం. చెరువు కూడా దగ్గరలోనే కనబడుతుంది మనకి. ఇది లింగాపూర్ ఊరు. ఇక్కడ మంచి హైట్ ఉంటుంది. ఇదంతా ఒక ప్రకృతిని మంచిగా ఆస్వాదించవచ్చు. సినిమా షూటింగ్ తీసుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఇది. ఎక్సలెంట్ ప్లేస్. మస్తు వస్తుంది వ్యూ. ఇక్కడ నిల్చొని డ్యాన్స్లే కానీ మామూలు ఇంకా కానీ సూపర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫైటింగ్ సీన్స్ కూడా ఎక్సలెంట్ వస్తాయి ఈ ప్లేస్లో. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు దిగి మళ్ళీ వెళ్ళాలి అక్కడ వరకు. సరే, ఇక నాకు తెలిసి ముందుకెళ్తే కూడా ఏముండదు అనుకుంటా. ఇక్కడ మనం దగ్గర చిన్నలింగపూర్ని అండ్ దాచారంని కలిపి రోడ్డు అవుతుంది, అక్కడికి వచ్చినాము. ఇక్కడ వరకు కూడా మనకు బల్లాస్ వేసేసారు. పక్కన స్లీపర్లు కూడా పెట్టేసారు. స్లీపర్లు పెట్టారు పక్కన. సరే, ఇది కూడా ఇక్కడ వరకు కూడా వర్క్ క్లియర్ అయింది. ఇది ఓన్లీ తొక్కించడమే, గట్టి తొక్కించి స్లీపర్స్ వేయడమే. నాకు తెలిసి మేబీ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి కానీ కొంచెం తేలినట్టు అవుతుంది, క్లియర్గా లేదు. నాకు తెలిసి 2-3 డేస్లో ఇక్కడ వరకు కూడా స్లీపర్స్ వేసుకొని వస్తారు కావచ్చు. చూద్దాం. నెక్స్ట్ ముందుకెళ్తే మనకు ముందు వర్క్ ఎట్లుంది అనేది కూడా అర్థమవుతుంది. చాలా ఇప్పుడు దీనికి బండి మీద వస్తే మాత్రం వస్తుండేది. ఊరికి ఆపుకుంటా అది బండి ఆపుకుంటా పైనకి ఎక్కుంటా పైనకి ఎక్కుంటా వచ్చుడవుతుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా. ఈ ఏరియాలో మాత్రం ఎక్సలెంట్ ఉంది. సరే, ముందుకు వెళ్దాం. ముందు కూడా వర్క్ ఎట్లా చూద్దాం.
మనం చిన్నలింగంపేట దసరం రోడ్డు దాడేసి వచ్చినాము. అయినా మనకు పైన బలాస్ట్ వస్తుంది కనబడుతుంది. పైనకే మనకు సిచ్యువేషన్ లేదు ఇప్పుడు బండితోటి. ఇక్కడ పక్కన మాత్రం తాటి చెట్లు మంచిగా ఉన్నాయి. ఆ ట్రైన్ పోతూ ఉంటే ఈ తాటి చెట్ల దగ్గర తాటి చెట్ల పైన కూడా చూడవచ్చు గౌడ్స్. మంచిగా లొట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఒక చెట్టుకు 2-3 లొట్లు 3-4 లొట్లు మంచిగా ఉన్నాయి. షూటింగ్స్ మాత్రం పర్ఫెక్ట్ అయిన ప్లేస్ ఇది నాకు తెలిసి. ఈ ట్రైన్ స్టార్ట్ అయినాక మంచి ట్రైన్ వస్తూ ఉన్నప్పుడు సీన్స్ తీసుకోవడం, ట్రైన్స్ వెళ్తున్నప్పుడు సీన్స్ తీసుకోవడం, ట్రైన్లో ఉండి మనం బయట లొకేషన్ చూపెట్టుకుంటూ సీన్స్ తీయడం అనేది సూపర్గా కనబడుతుంది, ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇక్కడ చాలా మటుకైతే బలాస్ అయితే వేసి పెట్టేసారు. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇది అంటే మామూలు ఒరేలాగా ఉన్నట్టుంది. ఒరేలాగా లేకపోతే చిన్నగా మన చెరువులోకి వచ్చే కెనాల్స్ ఉంటాయి కదా, చిన్న కెనాల్స్ దానికి సంబంధించి ఉన్నట్టుంది. అయితే ఒకటి ఇక్కడ ఒకటి కెనాల్ కొన్నట్టుంది, ఒకటి రోడ్డు కొన్నట్టుంది. ఈ సైడ్ కెనాల్ ఇంకా ఇప్పుడు నాట్లే కొన్ని పచ్చబడ్డాయి, కొన్ని ఇంకా నాట్లేస్తారు. చిన్న లింగపూర్ని అండ్ పెద్దలింగపూర్ని కలిపి రోడ్ అవుతుందో అక్కడ వరకు కూడా బలాస్ స్టేషన్ అంటున్నారు. మొత్తానికి అయితే చిన్న లింగపూర్ని అండ్ పెద్దలింగపూర్ని కలిపి రోడ్ అవుతుందో అక్కడ వరకు వచ్చినాం మనము. ఈ బ్రిడ్జ్ అదే ఇక్కడ వరకు కూడా మనకు బలాస్ చేసి పెట్టేశారు. అంటే ఈ బ్రిడ్జ్ ఇంతవరకు మనకు తోవ అక్కడ నుండి ఉండేది, ఇప్పుడు ఈ మధ్యలోకి వెళ్ళి చేసేసారు తోవ. ఇది ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. అదే బండి ఆగుతుంది అట్లా. ఇక్కడి వరకు కూడా మొత్తం బల్లస్ చేసి పెట్టేశారు. ఓన్లీ లెవెల్ తీసి తొక్కిచ్చిస్తే అయిపోతుంది, తొక్కిచ్చి స్లీపర్స్ వేస్తే అయిపోతుంది. ఇటైతే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ ప్లేస్ ఏదో మీకు చూపెట్టలేదు కదా. ఎక్స్ రైట్. మనకి ఇది ఇటు సైడ్ వెళ్తే మనకు పెద్ద లింగపూర్ వెళ్తుంది, ఇది చిన్న లింగపూర్ వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే ఇట్లుంది. నెక్స్ట్ వీడియోలో ఇటు ముందుకు వెళ్దాం ఇక. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఈ వర్క్ అయితే మన చిన్న లింగపూర్ని అండ్ పెద్ద లింగపూర్ని కలిపి రోడ్డు అవుతుంది. రోడ్డు వరకు అయితే బళ్ళ స్టేషను త్వరలోనే ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం జరగబోతుంది. మరి ముందు కూడా వర్క్ ఎట్లుంది, లెవెలింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ బ్రిడ్జ్లో ఆడినప్పుడు నేను వచ్చిన లాస్ట్ బ్రిడ్జ్లో ఆడినప్పుడు నేను వచ్చి చూస్తుంటే దాన్ని. కాబట్టి మంచి చాలా అంటే చాలా వీడియోలు మన దాంట్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉన్నాయి. అట్లాంటి వీడియోస్ అయితే ఇచ్చిన నేను. ఈ బ్రిడ్జ్లో ఎట్లా వాడతారు, ఇంకా స్టీల్ బ్రిడ్జ్లో ఎట్లా వాడతారు అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. నాకైతే ఒక సంతోషం అవుతుంది. ఓకే రైట్. ప్రకృతి తాడి చెట్లు ఉన్నాయి కదా, అసలు లాస్ట్ నేను ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఈ తాడి చెట్లు కనబడుతుంది కదా, ఈ తాడి చెట్లు ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ దానిపైన ఉన్న మన గౌడన్నలు గిట్ల వాళ్ళు చిన్నగా కనబడుతూ ఉంటారు. అంటే అంత హైట్లో ఉంది, చాలా అంటే చాలా హైట్లో ఉంది ఈ ప్రకృతిని. ఇది మరీ నాకు ఆ ఊకి చెప్తూ ఉంటే నాకే ఆ రకంగా అనిపిస్తుంది. కానీ ఇదొక వర్ణనాతీతం. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూస్తే మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. షూటింగ్స్ మాత్రం మరీ చెప్తున్నాను నేను. వీడియో ఊరికి ఇట్లా కొడతాడు అనుకున్నా సరే మీరు, కానీ షూటింగ్స్ మాత్రం మంచి అనుకున్న ప్లేస్ ఇది. తెలిసి మన కప్పలకుంట నుండి దాదాపు చిన్న లింగపూర్ రోడ్డు వరకు అయితే, చిన్న లింగపూర్ అండ్ పెద్ద లింగపూర్ రోడ్డు వరకు అయితే ప్రకృతి మాత్రం సూపర్గా కనబడుతుంది. మన ఈ రైల్వే ట్రాక్ పైన నిలబడితే ఎక్సలెంట్గా ఉంటుంది. సరే, ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నా. మరి సోది అనిపిస్తుండొచ్చు. మీకు సోది అనిపించినా ఏదనిపించినా నేను చెప్పాల్సిందే. కొందరికి ఎట్లా వస్తుంది, కొందరికి ఇట్లా వస్తుంది. నాకు తెలిసి మన వీడియోస్ అయితే అందరికీ నస్తాయి. ఓకే రైట్, బాయ్.